సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈసారి అయితే నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నా. ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ ఎక్స్ప్లోరింగ్ జిమ్స్ ఇన్ హైదరాబాద్ అని వస్తాయి. ఎందుకంటే న్యూ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను వీడైతే వచ్చినాం. ఇంకా ఈ న్యూ ఇయర్ నుంచి ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా, ఎక్స్ప్లోరింగ్ జిమ్స్ ఇన్ హైదరాబాద్ అని. సో ఫస్ట్ రోజే అంటే జనవరి 1కే ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ ఒక జిమ్కి వచ్చినాం, చూపిస్తా చూడండి. సో ఫస్ట్ జిమ్మే మేము వచ్చింది M7 ఫిట్నెస్ స్టూడియో అనమాట. ఇది వచ్చేసి అమీర్పేట్, కళ్యాణ్ నగర్, ఫేజ్ 1 వెంగళరావు నగర్లో ఉంటుంది. జిమ్ వచ్చేసి ఆ పైన అయితే ఉంది, కనిపిస్తుందా? మొత్తం టెర్రస్ మీద అయితే ఉంటుంది జిమ్. సో పైనకి వెళ్ళి మిగిలిన డీటెయిల్స్ అవన్నీ మాట్లాడుకుందాం. సో ఇది అయితే మంచి కంటెంట్ అయితే అనుకుంటారు, ఎందుకంటే న్యూ ఇయర్కి చాలామందికి రెజల్యూషన్స్ ఉంటాయి. సో అందరూ జాయిన్ అవుతారు అని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. జాయిన్ అవుతారు అందరూ. జిమ్లోకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు జిమ్ టూర్ అయితే ఇస్తానన్నమాట. సో ఫస్ట్ డంబుల్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఒక ట్రైనర్ అయితే ఉన్నారు, యశ్వంత్ పేరు, ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆయన చెప్తారు. సో గైస్ ఇతనే ఈ జిమ్లో ట్రైనర్ అనమాట. ఓనర్ వచ్చేసి వేరు, ఓనర్ పేరు వచ్చేసి మన్సూర్ అంట. ఈ అన్న పేరు అయితే యశ్వంత్. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాకా ఎంతమంది ట్రైన్ చేసి? ఆల్మోస్ట్ ఒక 300 పైన. ఫీజ్ డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్తాను. ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి ఇది అడ్మిషన్ ఫీజ్ 500, పర్ మంత్లీ అయితే 2500, 3 monthsకి వచ్చేసి 6000, 6 monthsకి వచ్చేసి 9000, 1 yearకి వచ్చేసి 14000, అండ్ పర్సనల్ ట్రైనింగ్ పర్ మంత్ వచ్చేసి 6000 పర్ మంత్. ఇదైతే డంబుల్ సెక్షన్ అనమాట. వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే అవాయిడ్ చేయండి. స్టార్టింగ్ 2.5 నుంచి అన్ని టైప్స్ ఆఫ్ డంబుల్స్ అవైలబుల్ ఉన్నాయి. 2.5, 5, 7.5, 10 అన్నీ ఉన్నాయి. లాస్ట్ వచ్చేసి 35 kgs అనమాట. లాస్ట్ మినిమం వెయిట్ 2.5, మ్యాక్సిమం వెయిట్ అయితే 35 kgs వరకు అయితే అన్ని డంబుల్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ జిమ్లో అయితే. ఈ జిమ్లో డంబుల్ సెక్షన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ఫిట్ సెక్షన్ అనమాట. బ్యాటిల్ ఉంది. ఇది వచ్చేసి క్రాస్ఫిట్ సెక్షన్. నెక్స్ట్ వచ్చేసి రాడ్స్ అనమాట. ఇందులో మనకి మినిమం వెయిట్ వచ్చేసి 7.5, క్రాస్ రాడ్ 7.5 అండ్ స్ట్రైట్ రాడ్ కూడా 7.5. మ్యాక్సిమం వెయిట్ వచ్చేసి 30 kgs అనమాట. సేమ్ క్రాస్ రాడ్, స్ట్రైట్ రాడ్ రెండు 30 kgs అయితే ఉన్నాయి. ఇదైతే మనకు ఫిక్స్డ్ వెయిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అడ్జస్టబుల్ రాడ్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో గైస్ నెక్స్ట్ అయితే ప్లేట్స్ అనమాట. ప్లేట్స్ అయితే మనకి 5 kgs నుంచి 20 kgs వరకు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. 5, 7.5, 10, 15 అండ్ 20 ప్లేట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే స్మిత్ స్క్వాట్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి మనకి వెయిటెడ్ స్క్వాట్స్ కొడతారు, షోల్డర్స్ కొడతారు, డెడ్ లిఫ్ట్ కూడా చేస్తారు దీని మీద. ఇది నెక్స్ట్ అయితే మనకి కార్డియో మిషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 3 treadmills, 2 CrossFit మిషన్స్ అండ్ 2 bikes అయితే అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనకి యాక్చువల్ స్క్వాట్ ట్రాక్ మిషన్ అనమాట. సో ఇదైతే అది. దీని మీద కూడా మనం షోల్డర్స్ ట్రైన్ చేయొచ్చు, చెస్ట్ ట్రైన్ చేయొచ్చు అండ్ స్క్వాట్స్ కూడా పర్ఫెక్ట్ అయితే చేయొచ్చు దీని మీద అయితే. సో నెక్స్ట్ అయితే మనకి చెస్ట్ బెంచెస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి డిక్లైన్ బెంచ్ అండ్ ఇంక్లైన్ బెంచ్, ఫ్లాట్ బెంచ్ అండ్ అడ్జస్టబుల్ బెంచెస్ వచ్చేసి అక్కడ ఉంది. సో బెంచెస్ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్ అనమాట. ఇది ఎవ్రీ జిమ్లో అయితే ఉంటుంది. బేసిక్ హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్. లోవర్ బ్యాక్ అయితే ట్రైన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లెగ్ ప్రెస్ మిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ అండ్ లెగ్ కర్ల్స్ అనమాట. ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్లేట్స్ అనమాట. చూడొచ్చు 5 to 100 kgs అన్ని వెయిట్ అంతా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి బైసెప్ ప్రీచర్ కర్ల్ మిషన్ అనమాట. దీనిలో మనం బైసెప్ అయితే ట్రైన్ చేస్తాం, చాలా మంచిగా పంప్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ సీటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సపోర్టెడ్ పుల్అప్స్ అండ్ చెస్ట్ బార్ డిప్స్ అనమాట. ఇది బిగినర్స్ అయితే చాలా మంచిగా పుల్అప్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలా మంచిగా పర్ఫామ్ చేయొచ్చు దీని మీద అయితే. సో నెక్స్ట్ అయితే షోల్డర్ ప్రెస్ మిషన్ అనమాట. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ వెయిట్స్ అండ్ అడ్జస్టబుల్ సీటింగ్తో మనకైతే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్ కమ్ సీటెడ్ రోయింగ్ అనమాట. దీంట్లోనే మనకి సీటెడ్ రోయింగ్ ఉంటుంది అండ్ ల్యాట్ పుల్ డౌన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 5 to 100 kg అడ్జస్టబుల్ వెయిట్ ల్యాట్ పుల్ డౌన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాట్ పుల్ డౌన్లోనే ఇంకో వేరియేషన్ మిషన్ అనమాట. సో ఇదే అది. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ ప్లేట్స్ మిషన్ అనమాట. ప్లేట్స్ దగ్గర
సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ప్రెస్ మిషన్ అనమాట. ఇది కూడా అడ్జస్టబుల్ వెయిట్స్తోనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెగ్ డెక్ మిషన్ అనమాట. ఇందులో అయితే మనం చెస్ట్ అండ్ రియర్ డెల్స్ అయితే చాలా బాగా ట్రైన్ చేయొచ్చు. ఇది కూడా అడ్జస్టబుల్ వెయిట్స్తోనే వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ 4 ఆర్మ్స్ మిషన్ అనమాట. ఇది ఆల్మోస్ట్ అన్ని జిమ్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ఇది అడ్జస్టబుల్ వెయిట్స్తో వస్తుంది. ఇంకా ఓవరాల్ జిమ్ అయితే చాలా బాగుంది. మెయిన్గా వాళ్ళ కలర్ థీమ్ ఏదైతే ఉందో బ్లాక్ అండ్ రెడ్, అదైతే చాలా బాగుంది. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది జిమ్లో అయితే. నేనైతే అందరికీ ఇది సజెస్ట్ చేస్తాను. మెయిన్గా ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి వాళ్ళైతే కొత్త ఆఫర్స్తో అయితే తీసుకొస్తున్నాం అన్నారు, కొత్త ఆఫర్స్ అయితే. సో అదైతే నేను మీకు స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. సో అన్న ఈ జిమ్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years అవుతుంది. ఇప్పుడు ఈ ఫస్ట్తో ఇది 4th year, 4 years యానివర్సరీ. ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదా, బిగినర్స్కి ఏమన్నా డిస్కౌంట్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 1 yearకి ఉన్నది 12,000కి అట్లా. 3 monthsకి వచ్చేసేమో ఇప్పుడు 6,000 కదా, 5,000కి వస్తుంది. 6 months కూడా 9,000, 8,000కి ఇస్తుంది. ఇప్పుడు బిగినర్స్ సప్లిమెంట్స్ వాడాలని చాలామంది కూడా డౌట్ ఉంటుంది. సో మీరు బిగినర్స్కి అయితే వాడచ్చు, ఎందుకంటే వాళ్ళకి స్టార్టింగ్ అంత ఫాస్ట్గా మజిల్ అనేది బిల్డ్ అవ్వదు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మన బాడీకి మజిల్ ఎప్పుడైనా మజిల్కి ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో దానికి మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా అవసరం అది. సో తీసుకోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏముండవు. ఇది ప్రోటీన్ కూడా నథింగ్ బట్ మన మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసింది. సో దానివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏముండవు, వాడచ్చు. సో బెస్ట్ ప్రోటీన్ పౌడర్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఆప్టిమమ్ న్యూట్రిషన్. అది కూడా చూసి తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఫేక్ వస్తున్నాయి. అది మేడ్ ఇన్ ఇండియా అయితే ఆల్మోస్ట్ అన్నీ ఫేకే ఉన్నాయి. నువ్వు వెబ్సైట్ నుంచి అన్న ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేకపోతే బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళతోనే తెప్పించుకుంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు అన్నీ మన ఇండియాలో అన్నీ ఫేక్ నడుస్తున్నాయి. రీసెంట్గా కూడా ఒక వే ప్రోటీన్ మీద వాళ్ళని పట్టుకున్నారు. సో అది కూడా బ్యాన్ అయిపోయింది. అట్లా చాలా వాటి మీద కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఒరిజినల్ కాదని. సో బెటర్ టు టేక్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చేటప్పుడు తెప్పించుకుంటే ఇంకా చాలా మంచిది. క్రియేటిన్ వాడడం వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు. అట్లేం లేదు. క్రియేటిన్ ఏంటంటే మీ బాడీని మజిల్ అనేది, మీ లోపల మజిల్ అయితే ఉన్నదో దాన్ని బయటికి పంప్ చేస్తుంది. నువ్వు క్రియేటిన్ తీసుకుంటే నువ్వు వాటర్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. నీకు డైలీ 4 liters ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో నీకు అప్పుడు ఏమవుతుందంటే, నీకు ఎప్పుడైతే ఆ మజిల్ ఉంటుందో ఆ మజిల్ ప్లేస్లోకి వాటర్ని పంపిస్తుంది. సో నీకు కొంచెం పంపింగ్ అనేది వస్తుంది నీకు బాడీకి. క్రియేటిన్ వల్ల మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అవన్నీ చాలా చెప్తారు, ఏం లేదు. వాళ్ళు యూజ్ చేయొచ్చు. కాకపోతే యూజ్ చేసే ముందు క్రియేటిన్ టెస్ట్ ఒకటి ఉంటుంది. క్రియేటినైన్ అని బ్లడ్ టెస్ట్ అయిపోయి క్రియేటినైన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. వాళ్ళు చేస్తారు. అక్కడికి వెళ్తే దాంట్లో వాల్యూ ఉంటుంది. 0.74 నుంచి సంథింగ్ 1.4 ఆ వాల్యూ ఉంటుంది. ఆ 1.4 దాటితే తీసుకోవద్దు వాళ్ళు. దానికంటే డౌన్ ఉన్నప్పుడు తీసుకోవచ్చు. సో ఆ టెస్ట్ చేయించుకొని మీరు వాడచ్చు. సో గైస్ అదనమాట ఇవాళ వీడియో అయితే. సో ఇట్లానే నేను హైదరాబాద్లో ఉన్న జిమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీరు ఆ చుట్టుపక్కల ఉంటే ఆ పర్టికులర్ ఏరియా జిమ్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది ఇంకా న్యూ ఇయర్ కాబట్టి అందరూ మంచిగా హెల్తీ లైఫ్ అయితే ఏమంటారు కావాలనుకుంటారు, హెల్తీ లైఫ్ కావాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళు మీ నియర్ బై ఉన్న జిమ్స్కి వెళ్ళిపోండి. సో అదనమాట. ఈ ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి కంటెంట్ చేయడం కాస్త తడబడ్డాను, ఎట్లా చేయాలో అర్థం కాలేదు. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఆ మిస్టేక్స్ అన్నీ కవర్ అయితే చేస్తాను నేను. సో అదనమాట ఇవాళ వీడియో. బాయ్ బాయ్.